హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా టేస్టీగా ఒక వారం వరకు నిలవ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని సేమ్ క్వాంటిటీలో కొబ్బరి తురుమును కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండింటిని బాగా కలిపి ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేడి చేసి కొంచెం జీడిపప్పు, కొన్ని కిస్మిస్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ మిక్సర్ని, దాన్ని ప్యాన్ తీసుకొని అందులో కాస్త గీ పోసి దీన్ని కూడా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేయాలండి. ఎంత బాగా వేపితే అంత బాగా వస్తుంది లడ్డు అనేది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని ఒక కప్పు షుగర్ తీసుకొని దానిలో కాస్త వాటర్ పోసి పంచదార కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని చూసుకోవాలండి. మధ్య మధ్యలో ఇది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ పాకం అనేది మరుగుతూ ఉంటే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. పంచదార కరిగి మనకి తీగ పాకం అనేది ఏర్పడేంత వరకు మనం చూసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇది రెడీ అయినాక ఈ పాకాన్ని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. పాకం అంతా కూడా రవ్వలోని మిక్స్ అయిపోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాజు కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వలోని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యి దీన్ని ఒక 5 మినిట్స్ మన రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టుకొని ఆ 5 మినిట్స్ తర్వాత మనం చేతితో పట్టుకొని కలిపేందుకు వీలైనంత గోరువెచ్చని వేడిలో ఉన్నప్పుడే మనం చూసుకొని దానికి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. రవ్వ లడ్డుని ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. బై ద వే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.